ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, కృపాసత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ యొక్క ఘనమైన శక్తి కలిగిన యథార్థమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కాపాడి భద్రపరిచి అయా మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఈ యొక్క నూతనమైన దినములో, ప్రశస్తమైన దినములో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నందుకు అయ్యా మీకే స్తుతి, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. అయ్యా ఈ రోజున తండ్రి మీ చిత్తమేమిటో గ్రహించి మీ చిత్తానుసారంగా మేమందరము కూడా జీవించే కృప దయచేయండి. మీ నామానికి అవమానకరముగా, ఆయాసకరముగా, అవిధేయముగా మేము ఎక్కడ కూడా ప్రవర్తించకుండా తండ్రి మీ సహాయం అనుగ్రహించండి నాయన. ఎస్ లార్డ్. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడుగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును అని సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం ద్వారా నాయన మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ ఉదయాన మా సహవాసం ఎలా ఉందో పరీక్షించుకొనమంటున్నారు నాయన. ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో మేము సహవాసము కలిగి ఉంటున్నామో, ఎవరితో ఎక్కువగా తండ్రి మేము కలిసి ఉంటున్నామో అయా వారి వలె మేము మారిపోతాం గనుక అయా జ్ఞానుల సహవాసము చేసే విధంగా మాకు సహాయము దయచేయండి. మంచి చేసే వారితోనే మేము ఉండడానికి కృప చూపించండి. మూర్ఖులతో సహవాసం చేసి అయా మాకు కలిగిన ఉన్న భక్తిని కూడా మేము పోగొట్టుకునే వారిగా ఉండకుండా తండ్రి మీరు చూపించిన మార్గంలో నడిచే కృప దయచేయండి. ఈ ఉదయకాలంలో లేవగానే ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు, వారి కార్యములు అన్నిటిని మీ చేతికి అప్పగిస్తున్నాము. అన్ని విషయాల్లో బిడ్డలకు సఫలత దయచేయండి నాయన. అయ్యా ఈ రోజున పనుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క పనిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు అన్నిటినీ కూడా తండ్రి బహుగా ఫలింపచేయండి. అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడను అయా తీసివేయండి. ఆగిపోయిన పనులు కూడా మరలా ఈరోజు నూతన పరచబడుటకు సహాయము దయచేయండి. నూతనంగా ఈరోజే పనులు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు నాయన. వారు మీ సహాయం కోరుకుంటున్నారు. వారందరినీ కూడా దీవించమని అడుగుతున్నాం ప్రభువా. అయా ప్రాముఖ్యంగా మా ప్రయాణాలను కూడా మీకు అప్పగిస్తున్నాము. వస్తున్న వెళుతున్న ప్రతి మార్గాన్ని కూడా మీకు అప్పగిస్తున్నాము. ఏ బిడ్డకు ఏ హాని, ఏ ప్రమాదం, ఏ ఇబ్బందులు రాకుండా వారి మార్గమంతా కూడా తండ్రి మీరు తోడై ఉండండి. ఎంత క్షేమముగా అయితే గృహము నుంచి బయటికి వెళుతూ ఉన్నారో అదే క్షేమముతో మరలా గృహానికి చేరే కృప దయచేయమని అయా అడుగుతున్నాం ప్రభువా. నాయనా ఈ రోజున మాలో ఉన్న ఏ బిడ్డ కూడా ఎటువంటి లోటు కలిగి లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవ్వకుండా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి నాయన శ్రమ పడకుండా మీరే సమృద్ధినిచ్చి ప్రతి బిడ్డను పోషించండి. కావలసిన ప్రతి అవసరతను తీర్చండి. ఆహారమును ప్రతి ఒక్కరికి కూడా అయా మీరే దయచేయండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. అయా తెలివితో, జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో ఆ బిడ్డలందరినీ నింపండి తండ్రి. క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. అదే రీతిన హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఆయా రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్ అన్ని విషయాల్లో కూడా మీ సహాయం దయచేయండి నాయన. వారికి అనుకూలంగా ప్రతీది కూడా అక్కడ ఉండులాగున నాయన పరిస్థితులను అనుకూలంగా మార్చండి ప్రభువా. నాయన అదే విధంగా గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు. అయ్యా ఏ దుష్టుడు వారిని ఏమి చేయకుండా ఈ యొక్క దేవదూతల కంచె వారందరి గృహాల చుట్టూ దయచేయండి తండ్రి. అయ్యా ఈ రోజున మా యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకొంచెం
ఎదగడానికి సహాయము దయచేయండి. ఎవరు అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరు పాపము జోలికి వెళ్లకుండా, ఈ లోకానికి ఆకర్షితులుగా అవ్వకుండా అయా వాక్య జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి తండ్రి. అయా మీరు మాకిచ్చిన ఈ సమయమును వ్యర్థంగా మేము ఉపయోగించకుండా కృప దయచేయండి తండ్రి. అయా ప్రశాంతముగా, నెమ్మదిగా, ఎవ్వరితో ఎటువంటి గొడవలు, తారతమ్యాలు, భేదాలు, విభేదాలు ఏవి లేకుండా అయా అందరూ కూడా మనశ్శాంతి కలిగి ఉండే కృప దయచేయమని, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, మరొక నూతనమైన సంవత్సరంలోనికి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటున్న కుటుంబములను, వారి బిడ్డలను, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి నాయన. అయా మేము కూడా మీ యొక్క ఉన్నతమైన వాక్యాన్ని కొందరికైనా ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.